హాయ్ గాయ్స్, ఈరోజు నేను వెళ్ళబోయేది 5,000 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్. రోజుకి యావరేజ్గా 60,000 మంది భక్తులు వచ్చే 27 కిలోమీటర్ల విస్తీర్ణంతో కట్టబడిన సంవత్సరానికి యావరేజ్గా 1700 కోట్లు వచ్చే ఆదాయం ఇంకేదో కాదు, మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఈ టైంలో బస్సెస్ దొరకడం చాలా రేర్, బట్ లాస్ట్ బస్సెస్ వెళ్తూ ఉంటాయి మెజెస్టిక్. సో మెజెస్టిక్ వచ్చేసాం. నేనున్న ఏరియా నుంచి మెజెస్టిక్ 13 కిలోమీటర్స్, దగ్గరగా 1 అవర్ పడుతుంది. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బస్సులో వెళ్ళొచ్చు, ఇంకొకటి ట్రైన్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు ట్రైన్ చూసుకుంటే మనకి రేణిగుంట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ నుంచి. అది అరౌండ్ 1:30కి వస్తుంది మెజెస్టిక్కి. ఈ ట్రైన్లో పెద్ద రష్ ఉండదు, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ట్రైన్ ఎందుకంటే ఇప్పుడు టైం 12:30 అవుతుంది, సో ఈ టైంలో బస్సెస్ అవైలబుల్గా ఉండవు. ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. జస్ట్ 500 మీటర్స్ దూరం, జస్ట్ 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ రేణిగుంట వెళ్ళాలి. రేణిగుంట నుంచి మళ్ళీ తిరుపతికి బస్ తీసుకొని తిరుపతి శ్రీనివాసానికి వెళ్ళాలి. అక్కడ టోకెన్స్ అవైలబుల్గా ఉంటే టోకెన్స్ తీసుకోవాలన్నమాట. తిరుమలకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. సర్వదర్శనానికి వెళ్తే మినిమం 8 to 10 అవర్స్ పడుతుంది. సో టైమ్ స్లాట్ టోకెన్స్ తీసుకోవడం బెస్ట్. టైమ్ స్లాట్ టోకెన్స్ ఇంతకు ముందు మిడ్-నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు టైమింగ్స్ మారాయి. ఆఫ్టర్నూన్ 2 to 4 ఆ మధ్యలో టైమ్ స్లాట్ టోకెన్స్ అనేవి ఇచ్చేసేస్తారు ఆధార్ కార్డ్ చూపిస్తే. కానీ ఇప్పుడు నేను వెళ్ళే ట్రైన్ 1.5 అవర్ లేట్గా వస్తుంది. 1:30కి రావాల్సింది 3 o'clock వస్తుంది. 8:30కి వెళ్ళాల్సిన వాడిని ఇప్పుడు 10 అవుతుంది. సో తిరుపతికి వెళ్ళేలోపు ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. 11కి వెళ్ళినా నో ప్రాబ్లం, ఎందుకంటే టోకన్స్ 2 o'clock స్టార్ట్ చేస్తారు. కానీ 10 నుంచే అందరినీ షెడ్ లోపల కూర్చోబెడతారు. సో అదే ప్రాబ్లం అక్కడ. మన టర్న్ వచ్చే లోపు టోకన్స్ అయిపోయి ఉండొచ్చు. నేను అన్నట్టు ఈ ట్రైన్లో పెద్ద రష్ ఉండరు. ఇది ఫస్ట్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ ఎవరు ఎక్కర్లేదు, హ్యాపీగా పడుకొని వెళ్ళిపోవచ్చు రేణిగుంటకి. 10కి రేణిగుంట బస్ స్టాండ్కి వచ్చేసా. ఇక్కడ నుంచి తిరుపతి 10 కిలోమీటర్స్, బస్ కాస్ట్ 20 రూపీస్ పడుతుంది. తిరుపతి బస్ స్టాండ్కి వచ్చేసా. ఇక్కడ నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్ళాలి. జస్ట్ 500 మీటర్స్లో ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎదురుగా కనిపించేది శ్రీనివాసం కాంప్లెక్స్. 11:30కి అంతా టోకెన్ క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయా. సో అక్కడ 2 వరకు కూర్చోబెట్టి 2 తర్వాత టోకన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. సో నేను వెళ్ళేతలకి నాకైతే దర్శనం మరుసటి రోజు 3:30కి అయితే వచ్చింది. అంటే 3:30 AM ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇప్పుడు టైం 4 అవుతుంది. సో కాసేపు రెస్ట్ తీసుకొని తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళిపోవచ్చు. తిరుమలకి బస్ ఛార్జ్ 90 రూపీస్ అనమాట. ప్రతి 10 మినిట్స్కి ఓ బస్సు అయితే ఉంటుంది. ఆ ఎదురు కనబడే చాంబర్లో టికెట్స్ ఇస్తుంటారు తిరుమలకి. అలిపిరి టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ వన్స్ లగేజ్ అండ్ మనల్ని చెక్ చేసిన తర్వాత మనం వచ్చిన బస్సులోనే ఎక్కాలి. ఇంకా తిరుమలకి నో స్టాపింగ్స్, డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ నుంచి తిరుమల 18 కిలోమీటర్స్, జస్ట్ 45 to 50 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. తిరుమలకు వచ్చేసాం. ఇక్కడ మాలవీధుల్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడు టైం 6 అవుతుంది. రేపు మార్నింగ్ 3 o'clockకి మనకి దర్శనం. సో అంతవరకు ఎక్కడ ఉండాలని ఆలోచించాలి. ఇక్కడ రూమ్స్, లాకర్స్ దొరకాలంటే చాలా కష్టం. అవి ముందుగానే బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మాడవీధుల్లో ఉండే వారాహస్వామి టెంపుల్ చూసుకొని రావచ్చు. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. మనకి టీటీడీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యి మనం చూస్తూ ఉండే కంటెంట్ మొత్తం ఈ స్టేజ్ పైన షూట్ చేస్తూ ఉంటారు. ఈ స్టేజ్ మనం గుడి ముందర షెడ్ అయితే ఉంటుంది. ఆ షెడ్ దగ్గర ఏరియాని చూడొచ్చు. ఇంకా వచ్చేసి తిరుమల అంటే ప్రతి ఒక్కరికి చాలా పవిత్రమైన చోటు. కానీ ఇక్కడ కొన్ని సాడ్ రియాలిటీస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఇక్కడికి ప్రతిరోజు
కొన్ని వేల మంది భక్తులైతే వస్తూ ఉంటారు. సో ఇంతమంది జనాలని కంట్రోల్ చేయడం అంటే అది చాలా చాలా కష్టం. కానీ స్టిల్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ టీటీడీ వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఒక స్టేజ్ దగ్గర ఆగిపోయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 300 వాళ్ళు ముందే బుక్ చేసుకుంటారు, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతారు, అక్కడ నో ప్రాబ్లం. కానీ టోకెన్ బేస్డ్ దర్శనం వాళ్ళకి, సర్వదర్శనం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ మాట్లాడుకుంటే ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్నిసార్లు 18 అవర్స్ కానీ 24 అవర్స్ ఇలా చాలా టైం క్యూ లైన్లో ఉండాల్సింది వస్తుంది. ఇక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నా అవి చాలా చాలా మినిమల్, అవి ఏమాత్రం సరిపోవు. ఒక స్టేజ్ తర్వాత షెడ్లో కూర్చుంటారు, ఆ షెడ్కి రీచ్ అవ్వడానికి మినిమం 5 to 6 అవర్స్ అయితే పడుతుంది. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో ఈ ఏరియా అయితే గుడి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. లడ్లు ఇచ్చే కౌంటర్ దగ్గర నుంచి పక్కన ఒక సందు ఉంటుంది, ఆ సందులో నుంచి వెళ్తే ఈ బ్యాక్ సైడ్ ఏరియాకి అయితే రావచ్చు. సో ఇలాంటి ఫొటోస్ తీసుకోవడానికి అట్రాక్టివ్గా ఉండే స్పాట్లని ఇంకొన్ని పెట్టాలని తిరుమల వైడ్గా చాలా బాగుంటుంది ఇంకొన్ని పెడితే. ఎందుకంటే ఫోటోలు తీసుకోవడానికి ఇక్కడైతే ఎప్పుడు జనం అయితే ఉంటారు. సో ఇలా ఇంకొన్ని పెడితే అక్కడ కూడా జనాలు అయితే వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటి ఇంకొన్ని పెడితే చాలా బాగుంటుంది. ఇంకా దర్శనానికి టైం కాలేదు కాబట్టి ఇలా తిరుగుతూ అయితే ఉన్నాను అనమాట. సో ఇప్పుడు వెంగమామ అన్నప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది ఒక అట్రాక్టివ్ స్పాట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ తీసుకోకుండా అయితే ఉండరు. ఈ మధ్య కాలం నుంచి మసాలా ఇక్కడ డైలీ యావరేజ్గా 80,000 పీపుల్ అయితే భోజనం చేస్తూ ఉంటారు. సో ఒకేసారి 4,000 మందికి భోజనం పెట్టే కెపాసిటీ అయితే ఇక్కడ ఉంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు, 4 నుంచి 5కి 1 అవర్ రెస్ట్, మళ్ళీ నైట్ 10 వరకు అయితే అన్నప్రసాదం పెడుతూ ఉంటారు. సో ఇంకా దర్శనం అయిపోయింది, మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ వెళ్ళిపోతున్నా బుక్ చేసుకొని. దర్శనం ఎలా అయింది, ఎప్పుడు అయింది అని అంటే, దర్శనం 3 AM ఎర్లీ మార్నింగ్ వచ్చిందని చెప్పా కదా. సో అంతవరకు వెయిట్ చేయడం చాలా కష్టం. ఇక నైట్ 9:30కి సర్వదర్శనం వెళ్ళిపోయా. సో నాకు 5 అవర్స్ పట్టింది దర్శనం అయిపోయేలోపు. సో ఇలా టోకెన్ తీసుకున్న వాళ్ళని కొంచెం ముందుగానే పంపించారు. సో వాళ్ళు ఎక్కడ ఉండాలో, స్టే చేయాలో ఏం ఐడియా ఉండదు అనమాట. సో వాళ్ళు సర్వదర్శనం అయితే వెళ్ళిపోతూ ఉంటారు అలాగా.